సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో పర్యటిస్తున్నారు. ఇక లష్కర్గూడ గ్రామంలో గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్ష పేరుతో కిట్లను బీసీ కార్పొరేషన్ ద్వారా అందించనున్నారు. అయితే ఆ తర్వాత గౌడన్నలతో కలిసి భోజనం చేస్తారు. ఒక్కో కిట్లో తాడు, క్లిప్పులు, అలాగే హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, అలాగే లెగ్ లూప్ ఉంటాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పాస్ మార్క్ లేసినవా దానికి? మంచిగానే సార్, పాస్ అయింది. ఓకే ఓకే. మాకు బండ్లు లేవు సార్, బండ్లు కావాలి. మోపెడ్ బండ్లా? బండ్లు తాళ్ళు దూరం ఉన్నాయి, పోనీకి ఇబ్బంది అవుతుంది సార్, బండ్లు కావాలి. మాకు చెట్టు పెట్టుకుంటాం, కొని ఒక 5 ఎకరాల భూమి ఇవ్వండి సార్, చెట్టు పెట్టుకుంటాం, మేము చెట్టు నాటుకుంటాం. ఓకే ఓకే తప్పకుండా. అలాంటి లేవు చెట్లు, అందరూ పట్టదారు అన్ని చెట్లు వీకేస్తారు సార్. అన్ని ప్లాట్లలో మొత్తం మీకేస్తారు, చెట్లు లేకుండా అయినాయి. రియల్ ఎస్టేట్ అలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ. రియల్ ఎస్టేట్ వచ్చిన కొద్ది కూడా చెట్లు పోతున్నట్టున్నాయి కాదు సార్. అన్ని రోడ్ల పక్కన చెట్లు పెట్టించేది ఏర్పాటు చేపిస్తారు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసినా కూడా కొన్ని చెట్లు పెట్టమని కండిషన్ పెట్టిస్తుండు. రోడ్లు వెంబడి కొత్త రోడ్లు వేసే దాంట్లో అది పెట్టిద్దాం తప్పకుండా. ప్లాంటేషన్ ఎక్కువ అయితే కల్తీ గిల్తీ స్కోప్ కూడా ఉండదు సార్. గతంలో అప్పుడు కోటి వరాల మోపెడ్లు ఇచ్చారు కాదు వెనకటికి. వెనకటికి కోటి వరాల పథకంలో అప్పుడు మోపెడ్లు కొన్ని ఇచ్చారు కాదు గౌడన్నలకు. ఓకే ఓకే మంచి 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 లక్ష్మి. నిన్న ఈగలు పెద్ద ఈగలు ఎమ్మడి పడితే సారు ఆ తాడ్మిక్కలు దబ్బా దిగినా కానీ ఇది మంచి పని చేసింది. నిన్న అంటే పైకెక్కినప్పుడు నిన్న తేనె తట్టెలుగా పడ్డా కూడా తొందర దిగడానికి పనికొచ్చింది. ప్రమాదం నుంచి రక్షించుకున్నాం మేము. మాకు నిన్న పైకెక్కుతుంటే ఆడ 2 పాములు ఉన్నాయంట నిన్న. అట్లా అంటే మంచిది తప్పకుండా. మోపాడ్ ఒకటి, ఈ చెట్లు పెట్టేది 2వది, తర్వాత మరి వీళ్ళకి ఏమన్నా దావతాన్ని ఇచ్చారా? కనిపెట్టిన వాళ్ళకి ఏం లేదా? సార్ ఇంకోటి కూడా అంటే సరే వేదిక మీద తమరు విజ్ఞప్తి చేస్తాం, కానీ ఇప్పుడు కళ్ళును కొంచెం తక్కువ చూసే కంటే కొద్దిగా మోడర్నైజ్డ్గా కళ్ళు ఇప్పుడు మరి నీరావి కొన్ని వచ్చినాయి. దాన్ని ఎక్కడికక్కడ లోకల్గా కొన్ని షాపులు ఏమన్నా పెట్టుకోవడానికి ఏదన్నా చూడండి. సొసైటీలకు, టీపీటీలకు కానీ సొసైటీలకు కానీ ఏమైనా సాయం చేస్తే మీరు కొన్ని కలిపి పెట్టుకునేటట్టుంటే మనం ఏమైనా చేయడానికి ఉంటుంది. ఎక్కడైనా హైవేల పక్కన దీంట్లలో కొంచెం జిల్లాలలో కూడా ఎక్కడైనా. నమస్కారం సార్ సీఎం సార్. నమస్కారం సార్. నమస్కారం సార్ సీఎం సార్. నా పేరు చెప్పు స్వామి. నా పేరు దేశం నరసింహ గౌడ్ అంటారు సార్. గౌడ్ సాబ్ చెప్పు. ఒకటి ఇప్పుడు ఈ వెంచాలు అన్ని భూములు అన్ని వెంచాలు చెట్లన్నీ వీకేస్తారు సార్. అయితే చెట్లు తక్కువైపోతున్నాయి. ఇవి చేసుకొని ఉందామంటే పని లేకుండా అవుతుంది. ఆ ఉన్న చెట్లల్లో కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఇట్లా సతాయిస్తారు మమ్మల్ని. అవునా? దానికి మాకు ఒక 5 ఎకరాల భూమి ఇచ్చి అలా చెట్లు పెట్టుకొని మేము అలా ఎక్కుంటాం. వహిస్తారు స్థానిక శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు. కాటమయ్య రక్షణ కవచాన్ని ఆవిష్కరించి కాటమయ్య రక్షణ కవచాన్ని ప్రత్యక్షంగా ఎట్లా ఉపయోగపడుతుందో ఆ గీత కార్మికులతో మాట్లాడి మరీ వేదికపైకి వస్తున్నారు. ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ కాటమయ్య ఆనరబుల్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. ఎంపీ గారు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఇక్కడ కాటమయ్య చిత్రపటానికి పూజ చేసిన తర్వాత కార్యక్రమం ప్రారంభించుకుందాం.
ప్రజల దగ్గరకు, ప్రజల హృదయాల దగ్గరకు వెళ్ళి ఆ ప్రజల హృదయ స్పందన విన్నదే నిజమైన ప్రజా పాలన అని వారి నిత్య జీవితపు ప్రతి యాక్టివిటీలో కూడా నిజం చేస్తున్న ఆనరబుల్ సీఎం గారు కాటమయ్య చిత్రపటానికి పూజ చేస్తున్నారు పూల రేకులతో. గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎంపీ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒక సర్దార్ పాపారాయుడి యొక్క స్ఫూర్తిని మనం సొంతం చేసుకొని ఆ కీర్తిని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందించేందుకు, కాటమయ్య దీవెనను అందుకోవటానికి పూజ చేసుకున్నాం. ఉప్పొంగిన అన్నది మన తెలంగాణ.